వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతోంది. యువత గొంతును అణచలేరు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రజల అవసరాల మేరకు పత్రికలు పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఒక సీసీ కెమెరా సుమారు 100 మంది పోలీసులతో సమానం. ఆరెగూడెం గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ. కళ్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడి వారిలో మరింత జోష్ నింపిన ఆమిలినేని సురేంద్రబాబు. యువత తమ హక్కుల కోసం ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరాన్ని అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు యువత తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వారిపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్ వంటి చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. దేశ యువతను భయపెట్టి వారి గొంతును అణచివేయడం సాధ్యం కాదని అన్నారు. ఉద్యోగాలు, విద్య, భవిష్యత్తు కోసం పోరాడుతున్న యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. कल नरेंद्र मोदी का असली चेहरा देश का सामने खुल चुका है. उनका नकाब जो है वो उठ गया है. देश की युवा जाग रहे हैं. हम सब देख रहे हैं हमारे आंखों के सामने जो इंडस्ट्रीज सिर्फ एक पोस्ट ऑफ पावर के लिए धर्मेंद्र प्रधान जी लाखों युवाओं पे लाठीचार्ज, गैस अटैक, लड़कियों पर लाठीचार्ज कर कल मोदी जी ने साफ दिखाया कि इस देश का नंबर 1 एंटी नेशनल प्रधानमंत्री नरेंद्र मोदी जी है. जब इतने सारे स्टूडेंट्स पीसफुल प्रोटेस्ट के लिए कल उनके आवाज़ उठाए तो उनके आवाज़ को दब जाने के कोशिश की है, दबाने की कोशिश की है, उनके आवाज़ को दबाने की कोशिश की है. और इस दबाव से देश की युवा डरेगा नहीं. हम आगे बढ़ेंगे. हम प्रधानमंत्री मोदी जी का असलियत बाहर रखेंगे. मोदी जी MODI, मैन ऑफ डिस्ट्रक्शन ऑफ इंडिया, देश को बर्बाद कर रहे हैं प्रधानमंत्री मोदी जी. और कल दिल्ली में देश के सामने मोदी जी का असलियत बाहर आ गया और हम आवाज़ उठाते रहेंगे. हम देश के लिए लड़ते रहेंगे. जय हिंद, जय भारत. పత్రికలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా పనిచేయాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో సీనియర్ జర్నలిస్టు మునీర్ పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తీర్చడంలో తాము ముందుంటామని అన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన వేతన సవరణ కోసం ఆగస్టు నెలలో బెంగళూరులో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టుల కోసం నిర్దిష్టమైన విధి విధానాలు ఖరారు చేయాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. జోహార్ మునీరన్న, జోహార్. ఒక్కసారి లా కెమెరా వీడియో తీసుకున్నా
అందుకోండి మా జోహార్ భాయి మునీరు భయ్యా మునీరు, అందుకోండి మా జోహారు. అమరుడావో ఉద్యమకారుడ, ప్రజల పక్షమైన పాత్రికేయుడా భాయి మునీరు భయ్యా మునీరు. వారికి సహకరించాల్సిందిగా శేఖర్ అన్న, వంశన్న, రియాజ్ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుతా ఉన్నాం. శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా శేఖర్ స్వామి. స్వతంత్రం సాధించినటువంటి జాతీయ నేతలతో కూడుకున్నటువంటి మొదటి పార్లమెంటు రూపొందించినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలని, వేతన సవరణ చట్టాలని కేంద్ర ప్రభుత్వం అవుట్డేటెడ్ చట్టం పేరుతో దాన్ని ఇంకా మరింత మెరుగుపరుస్తూ తీసుకొస్తామనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కోడ్ల పేరుతో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలతో ఈ దేశంలో 78 సంవత్సరాలుగా ఉన్నటువంటి కాలరాచేస్తుంది. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని వేతన సవరణ చట్టాన్ని రద్దు చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన చట్టం ఏమిటంటే మనకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా వర్తించేటటువంటి దుకాణాలలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఎలాంటి హక్కులు, ఎలాంటి చట్టాలు ఉన్నాయో ఇవాళ భారతదేశంలో పనిచేసేటటువంటి వర్కింగ్ జర్నలిస్టులకి, పత్రికా సిబ్బంది ఇది పత్రికా స్వేచ్ఛను హరించేది, పత్రికా స్వేచ్ఛను పరిగణించాలని కాదని చాలా స్పష్టమైంది. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రపంచ దేశాలు మా దగ్గర పత్రికా స్వేచ్ఛ 100% వర్కింగ్ జర్నలిస్ట్ మీరు శ్రమజీవి శారీరక దానితో పనిచేసేందుకు పాటు మెంటల్ గా పనిచేసే వ్యక్తులు మేధో సంపత్తితో పనిచేయాల్సినటువంటి ఈ వ్యవస్థని కార్మిక వర్గాలకు, ఇతర వర్గాలకు సాధారణ చట్టాలతో వాళ్ళ పనిచేయడం వల్ల ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు మన వర్కింగ్ జర్నలిస్టు సమాచార వ్యవస్థ లేదా జర్నలిజం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన చట్టం కావు. మంచి చేస్తామని పూర్తిగా మనకున్న హక్కుల్ని, స్వేచ్ఛని లేదా ఉద్యోగ భద్రతని అన్నింటినీ కాదు. ఒక సీసీ కెమెరా సుమారు 100 మంది పోలీసులతో సమానమని, నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర పోషిస్తాయని, నేరరహిత సమాజం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాట్లు చేసిన 32 సీసీ కెమెరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. మీకు మంచి ఒక డైనమిక్ సర్పంచ్ గారు ఉన్నారు అమ్మా. మీరు ఈ విధంగా
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గౌరవ సర్పంచ్ గారిని సర్పంచ్ గారికి మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. వస్తున్నాయి సార్, మీరు కట్ చేయగానే ఆన్ అవుతాయి. వివిఆర్ ఆర్గానిక్స్ వారి సౌజన్యంతో ఈరోజు మనకు 36 కెమెరాలు మన గ్రామంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ గ్రామాలని, ఎందుకంటే ఇది గ్రామమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా సంబంధిత ఎవరైనా దాతలు ఎవరు ఉంటే వాలంటీర్గా వచ్చేసి సీసీ కెమెరాలని మీరు ఇచ్చినట్లయితే మన గ్రామాలని నేరరహిత సమాజంలో భాగంగా మనం చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేరాలను క్రమబద్ధీకరణ చేయడంలోనూ, నేరాలను అదుపులోకి తీసుకురావడంలోనూ, నేరస్తుల్ని గుర్తించడంలోనూ ఇది చక్కటి అవకాశం. కనుక సీసీ కెమెరాలను పెట్టుకోవడంతో పాటు వాటి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. ఈ కెమెరాలు కూడా మెయింటెనెన్స్ విషయంలో కూడా మన ఆర్గానిక్స్ వారు కంపెనీ వారు కూడా 20 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ మేము చూసుకుంటామని వాగ్దానం చేశారు. కనుక చాలా సంతోషకరమైన విషయం. కనుక ఈ విధంగా ప్రతి గ్రామానికి కూడా మేము సీసీ కెమెరాల విషయంలో మా డిఎస్పీ గారు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుం కట్టి ప్రతి గ్రామానికి కూడా సీసీ కెమెరాల కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మా చౌటుపల్లి మండలంలో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో ముఖ్యమైనటువంటి హైవే పక్కన ఉన్నటువంటి గ్రామాలను ముఖ్యంగా కేంద్రీకరిస్తున్నాం. తద్వారా కుగ్రామాలను కూడా చూస్తున్నాం. అన్ని గ్రామాలను కూడా సీసీ కెమెరాలను పెట్టించి నేరరహితంగా సమాజం కోసం పాటుపడాలి. దానిలో భాగంగా ప్రజలు కూడా మాకు సహకరించాలా. ఈ కెమెరాల విషయంలో మీరు కూడా మాకు చెప్తూ ఉండాలా. ఊళ్ళల్లో ఏం జరిగిన ఏ సమాచారాలు ఏమున్నా కూడా మాకు 100 డైలే కాకుండా ఈ సీసీ కెమెరాల ద్వారా కూడా వీటిని కూడా సీసీ కెమెరాలని మేము మా పోలీస్ స్టేషన్స్ కూడా వీటిని అనుసంధానం చేస్తున్నాం. తద్వారా మేము పోలీస్ స్టేషన్లో కూడా మా వాళ్ళు 24 గంటలు 24/7 మా కానిస్టేబుల్స్ ఉంటారు. వారు కూడా అక్కడి నుంచి సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండడం వల్ల మన నేరాలు అదుపులో చేయడానికి ఇది చక్కటి అవకాశం ఏర్పడుతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప క్రీడా మైదానంలో అమరావతి ఛాంపియన్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను అధికారులు, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, బాస్కెట్బాల్ ఆటలు ఆడి వారిలో మరింత జోష్ నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరుతో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని, అలాగే చదువుతో పాటు క్రీడల పట్ల విద్యార్థులు మొగ్గు చూపేలా వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అట్లా పోయి అట్లా చూసుకొని వస్తాము. ముందే ఓకే నిలబడుకొని చెప్పండి, నేను చెప్పండి సార్. ఏ స్కూల్ కూడా చెప్పండి, పేరు స్కూల్ పేరు చెప్పండి.
అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి స్పోర్ట్స్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు స్పోర్ట్స్ ప్రారంభమైంది. అందులో భాగంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా కర్ణం చిక్కప్ప స్కూల్లో స్పోర్ట్స్ ప్రారంభించడం జరిగింది. పిల్లల్ని ఏ రకంగా ప్రోత్సహించాలన్నది మా మంత్రివర్యులైన నారా లోకేష్ బాబు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనే గొప్ప సంకల్పంతోనే ఈ స్పోర్ట్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు చాలా సంతోషంగా ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్, రామగిరి మండలాల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కమాన్పూర్, రామగిరి మండలాల్లోని గుండారం ఎంపీపీఎస్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కమాన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతన తహసీల్దార్ కార్యాలయం, ఎస్సీఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ, పెంచికల్పేట గ్రామంలోని సింగరేణి భూములు, రామగిరి నూతన తహసీల్దార్ కార్యాలయం, మేడిపల్లి ఇండస్ట్రియల్ పార్కు స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సమర్థవంతంగా, నాణ్యంగా అందించడమే లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కాకా అభిమానులను ఎవరైనా కొట్టాలంటే మొదటి దెబ్బ తనపైనే పడుతుందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. దశాబ్దాలుగా కాకా ఎలాగైతే అండగా ఉన్నారో తాను అలానే ఉంటానని చెప్పారు.
కార్యకర్తలకు కష్టమొచ్చినా నష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనకు చెప్పాలన్నారు ఎంపీ వంశీకృష్ణ. కార్యకర్తలపై దాడులు చేసినా కేసులు పెట్టునా ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు చేస్తే సహించమన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. చిల్లర రాజకీయాలు చేయించే వాళ్లను కూడా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాకా గారి అభిమానులు ఎవరైతే దశాబ్దాలు పైగా ఓపిక్గా కాకా గారిని గుర్తుపెట్టుకొని కాకా గారు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని వారు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఎట్లయితే పార్లమెంట్ పంపించినారో కాకా గారు 4 దశాబ్దాలుగా వారి అభిమానులకు అండగా ఎట్లయితే ఉన్నారో నేను కూడా మీ అందరికీ నా మాట ఇస్తున్నాను. మీకు ఏమైనా కష్టం వస్తే మొదటి దెబ్బ నా మీద పడుతుంది. నేను మీ వెంటే ఉంటాను, మీ వెన్నంటే ఉంటాను. ఖచ్చితంగా నేను బరాబర్ తిరిగి సమాధానం చెప్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్న మంచిర్యాల ప్రాంతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పోలీసులు మరి కొన్ని వర్గ కార్యకర్తలు కాకా అభిమానుల మీద దాడి చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కాకా గారి ఫాలోవర్సు పెద్దపల్లి ప్రాంతంలో చాలామంది ఉన్నారు. కాకాని నమ్ముకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. మా కార్యకర్తలకు ఏమన్నా అయినా ఎవరన్నా వారు వెనుకుండి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి మా కార్యకర్తల మీద ఏమన్నా అటాక్ కానీ ఫోర్స్ కానీ పెడితే మేము ఊరుకునేది లేదు. బరాబర్ తిరిగి సమాధానం చెప్తాము. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. కాకా గారికి ఎట్లయితే అభిమానులు లాయల్గా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి లాయల్గా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. కాకా గారి అభిమానులు ఎవరైతే దశాబ్దాలు పైగా ఓపిక్గా కాకా గారిని గుర్తుపెట్టుకొని కాకా గారు చేసిన మంచి పనులు గుర్తుపెట్టుకొని వారు నాకు ఆశీర్వాదం ఇచ్చి ఎట్లయితే పార్లమెంట్ పంపించినారో కాకా గారు 4 దశాబ్దాలుగా వారి అభిమానులకు అండగా ఎట్లయితే ఉన్నారో నేను కూడా మీ అందరికీ నా మాట ఇస్తున్నాను. మీకు ఏమైనా కష్టం వస్తే మొదటి దెబ్బ నా మీద పడుతుంది. నేను మీ వెంటే ఉంటాను, మీ వెన్నంటే ఉంటాను. ఖచ్చితంగా నేను బరాబర్ తిరిగి సమాధానం చెప్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్న మంచిర్యాల ప్రాంతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పోలీసులు మరి కొన్ని వర్గ కార్యకర్తలు కాకా అభిమానుల మీద దాడి చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. కాకా గారి ఫాలోవర్సు పెద్దపల్లి ప్రాంతంలో చాలామంది ఉన్నారు. కాకాని నమ్ముకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. మా కార్యకర్తలకు ఏమన్నా అయినా ఎవరన్నా వారు వెనుకుండి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి మా కార్యకర్తల మీద ఏమన్నా అటాక్ కానీ ఫోర్స్ కానీ పెడితే మేము ఊరుకునేది లేదు. బరాబర్ తిరిగి సమాధానం చెప్తాము. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. కాకా గారికి ఎట్లయితే అభిమానులు లాయల్గా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి లాయల్గా ఉంటానని చెప్పి వారికి భరోసా ఇస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతోంది. యువత గొంతును అణచలేరు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రజల అవసరాల మేరకు పత్రికలు పనిచేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఒక సీసీ కెమెరా సుమారు 100 మంది పోలీసులతో సమానం. ఆరెగూడెం గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ. కళ్యాణదుర్గం పట్టణంలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే. క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడి వారిలో మరింత జోష్ నింపిన ఆమిలినేని సురేంద్రబాబు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.